నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త తగ్గినట్లు కనిపించింది. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు మొదలుపెట్టింది. ఒక వీడియోను పోస్ట్ చేసి పవన్ ను టార్గెట్ చేసింది. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న వేళ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి చెప్పిన మాటల తాలూకా ఒక పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తిగా ఎడిట్ చేయించి ఆ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మన 4 ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారని, భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వ్యాఖ్యానించారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మాటలకు ఓరిని దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారా బాబు అనే డైలాగులు కలిపి అనదర్ డైమండ్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం అంటూ క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు సామి, ఆయనను ఊరేశారు అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది వైసీపీ అభిమానులైతే నేరుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మనకు డిప్యూటీ సీఎం అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. ఇదేనా పుస్తకాల నాలెడ్జ్ అంటూ మరికొందరు నిలదీస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి రాజకీయ విమర్శలు తగ్గించింది. శ్రీరెడ్డి ప్రస్తుతం ఎక్కడుందో కూడా తెలియదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. మన 4 ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?